తిరుపతిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు రెచ్చిపోతున్నారు. సెటిల్మెంట్లతో ప్రజలను భయపెడుతున్నారు. శ్రీనివాసం వసతి గృహం ఎదురుగా ఉన్న దుకాణం కాంట్రాక్టును తనకు రాసివ్వాలంటూ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి దౌర్జన్యానికి దిగారు. గిరిజన యువకుడిని కిడ్నాప్ చేసి ఎంఆర్ పల్లిలోని అనిల్ రెడ్డి ఇంట్లో బంధించి తీవ్రంగా హింసించారు. గిరిజన యువకుడిని కొడుతుండగా అనిల్ రెడ్డి స్నేహితులు వీడియో తీశారు. ఇదే అంశంపై మా ప్రతినిధి మరింత సమాచారం అందజేస్తారు. బసవరాజు, చెప్పండి. బసవరాజ్, మీ ఫోన్ మ్యూట్లో ఉందండి, అది తీసి మాట్లాడండి. బసవరాజు, మీ ఆడియో మ్యూట్లో ఉంది. ఆడియో రావట్లేదు మీది. బసవరాజు, బసవరాజు వైసీపీ నేత తురకా కిషోర్ అరెస్టు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తురకా కిషోర్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కిషోర్ను అరెస్ట్ చేశారని పేర్కొంది. తురకా కిషోర్ రిమాండ్ రిపోర్టును రిజెక్ట్ చేసింది. అసలు అరెస్ట్ చేసిన సమయంలో పాటించాల్సిన నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రిమాండ్ విధింపులో చట్ట ఉల్లంఘనలున్నాయని తెలిపింది ఏపీ హైకోర్టు. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించినప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తిని ఒక్క క్షణం కూడా జైల్లో ఉంచడానికి వీల్లేదని స్పష్టం చేసింది. తన అరెస్టు, రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ తురకా కిషోర్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తురకా కిషోర్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ జెర్సీ. అయితే ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అయితే తురకా కిషోర్ అయితే విడుదల చేయాలంటూ అయితే ఆ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే మొత్తానికి వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ అనుచరుడైనటువంటి మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి అదే విధంగా మున్సిపల్ చైర్మన్ గా మాజీ మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి తురకా కిషోర్ అయితే విడుదల చేయాలంటూ కూడా హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయబడింది. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ వారు అయితే ఉల్లంఘనలు అధిగమించేసి ఈ యొక్క ఇది చేశారు. కానీ పూర్తి స్థాయిలో అయితే ఏదైతే కిషోర్ ని పూర్తి స్థాయిలో అయితే విడుదల చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో అయితే ఎన్నికల సమయంలో అయితే పూర్తి స్థాయిలో అయితే ఏదైతే టీడీపీ శ్రేణుల పైన దాడులు చేశారంటూ పలు రకాల ఆరోపణలతోనే వారిపైన కేసులు పెట్టారంటూ కూడా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా గుంటూరు జైలు కూడా అతన్ని రిమాండ్ పంపేయడం జరిగింది. పూర్తి స్థాయిలో అయితే అది అవాస్తవం అనిస్తున్నట్టుగా పూర్తి స్థాయిలో అయితే అతను విడుదల చేయాలంటూ కూడా హైకోర్టులో అయితే ఊరట లభించిందని అనుకోవచ్చు. అయితే ఏదైతే హైకోర్టు మైండ్ లైన్ సంబంధించిన జీవో ఏదైతే ఉందో ఆ జీవో ప్రకారమే అతన్ని విడుదల చేయాలంటూ కూడా పూర్తి స్థాయిలో అయితే ఆదేశాలు జారీ చేయడం తెలుస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే వైఎస్ఆర్సీపీ నేత ఎవరైతే తురకా కిషోర్ ఉన్నారో ఆయన పూర్తి స్థాయిలో అయితే
తక్షణమే విడుదల చేయాలంటూ కూడా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే చేయాలంటూ, అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా పూర్తిస్థాయి అయితే నిబంధనలకు వ్యతిరేకంగా చేయకూడదని కూడా హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జడ్జి అయితే మొత్తానికి చూడాలి, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు రకాలు ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, అదేవిధంగా కూటమి నేతల మధ్య వచ్చేసి పూర్తిస్థాయి అయితే వివాదాలు అయితే చోటు చేస్తుందని అనుకోవచ్చు. అయితే ఇప్పటికే చూస్తున్నాం మనం అయితే ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీకి కావచ్చు, అదేవిధంగా కూటమి నాయకుల మధ్య అయితే వీరి మధ్యలో అయితే పూర్తిగా ఆరోపణలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, పూర్తిస్థాయి అయితే ఇదిగా ఉన్నాయని అనుకోవచ్చు. మొత్తానికి చూస్తే పూర్తిస్థాయి అయితే ఏదైతే కిషోర్ సంబంధించి ఈ యొక్క ఏదైతే కేసు ఉందో పూర్తిస్థాయి అయితే అది విరుద్ధంగా ఉందని కూడా హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసిందని అనుకోవచ్చు. అతన్ని కూడా రిమాండ్ తక్షణమే విడుదల చేయాలంటూ కూడా పూర్తిస్థాయి అయితే తెలియజేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ఇక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు చుక్కదరైంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోండి అంటూ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్. గత నెల ఒక పబ్లిక్ మీటింగ్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జాగృతి నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్లో హైదరాబాద్కు చెందిన న్యాయవాది కారుకోతుల రేవంత్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక రేవంత్ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కమిషన్ తెలంగాణ రాష్ట్ర డీజీపీకి ఈ సంఘటనకు కారకులైన మహిళా ఎమ్మెల్సీపై అనాలోచితంగా అభ్యంతరక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకుని 4 వారాల్లో నివేదికను సమర్పించాలని డీజీపీ మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అయితే అందిస్తారు. సాల్మన్, చెప్పండి. థ్యాంక్ యూ ఫాతిమా. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ఆ యొక్క పోరాటం అయితే ఉధృతంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి కవిత బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ఆ జిల్లాల పర్యటన జాగృతితోనైతే చేసింది. ఎమ్మెల్సీ కవిత, అదేవిధంగా ఎమ్మెల్సీ చింతపండు నవీన్ ఆలియస్ తీన్మార్ మల్లన్న ఒకానొక సందర్భంలో ఒక బీసీ సంఘాల నేతలతోని మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత బీసీల కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందని కొంత అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. కవితకు ఆ బీసీలకు సంబంధం ఏంటి, ఆ తెలంగాణ యాసలో అంటే తెలంగాణ మహిళలు కానీ లేకుంటే తెలంగాణ సమాజం కానీ కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు అని ఆ కవితను ఉద్దేశించి అయితే మాట్లాడడంతో కొంత కవిత అనుచరులు అయితే కొంత ఆ తీన్మార్ మల్లన్న ఆఫీస్కి వెళ్ళి అయితే కొంత దాడి చేసిన సంఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనికి సంబంధించి ఆ కవితను అనుచిత వ్యాఖ్యలు చేశారని అయితే న్యాయవాది కారుపోతుల రేవంత్ అయితే ఎన్హెచ్ఆర్స్కి అయితే ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును స్వీకరించిన మహిళా కమిషను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీకి అయితే 4 వారాల్లో ఈ యొక్క నివేదిక సమర్పించాలని అయితే తెలంగాణ డీజీపీకి అయితే ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అంటే మహిళలను ఇలా కించపరచడం అయితే కొంత భావ్యం కాదని ఈ యొక్క కార్పోతుల రేవంత్ అయితే ఫిర్యాదు చేయడంతో దీని మీద వెంటనే స్పందించిన మానవ హక్కుల కమిషన్ దీనికి సంబంధించి 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని అయితే డీజీపీని ఆదేశించారు. అంటే తెలంగాణ రాష్ట్రానికి నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను అని తీన్మార్ మల్లన్న అయితే చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యాస భాష ఈ విధంగానే ఉంటుందని ఇది పరోక్షంగానైతే మళ్ళీ అదే మాటలనైతే తను సమర్థించుకున్నాడు. ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ భాషలో లేకుంటే తెలంగాణ యాసలో కానీ ఈ మాటలైతే కొంత బాధాకరంగా ఉన్నాయని పెద్ద ఎత్తున మహిళలు లేకుంటే తెలంగాణ జాగృతికి సంబంధించిన ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన మద్దతుదారులు అయితే తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి చేశారు. దీనికి సంబంధించి వెంటనే ఖచ్చితంగా ఇలాంటి మాటలు మాట్లాడడంతో ఇలా మహిళలను కించపరిచారని అయితే కార్పోతుల రేవంత్ ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన మానవ హక్కుల కమిషన్ దీనికి ఆదేశాలు అయితే జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్. సిక్స్ at 6 లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు BRK న్యూస్.
దీన్ని మృణాలినా ఓకే. లేదు అదే కదా రోజు అలానే ఇస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలీదు, ఏం చెప్పాలో అర్థం కాదు. వినేసావా? చేస్తా అన్న. వద్దులే, ఇట్టు కదలకుండా మంచిగా ఉంటుంది ఈరోజు నాకైతే. చెప్పండి చెప్పండి, ఇంకా ఏం చెప్తారో చెప్పండి. మీరు మారిపోయారండి. మారిపోయారు మారిపోయారు మీరు. ఏంటి మదన్ ఇంకా రాలేదు? మదన్ వస్తే అందులో అప్పుడు వీఆర్ కెన్ స్టార్ట్ రెస్ట్ తీసుకో 2 minutes. లేదు, ఆయన కాలు పెట్టి గజ్జ కడతాడు అప్పుడు ఓకే యూ స్టార్ట్ అని అర్థం. రైట్ అప్పుడు నేను వస్తున్నాను కొత్తగా. మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై ఇప్పుడు కూడా స్పీడ్గా చేసినట్టే బాగుంది. ఇందాక చేసినట్టే స్పీడ్గా చేసేయండి. చేనేత స్వతంత్రోద్యమంలో చేనేతలు దేశభక్తిని చాటుకుంటున్నాయి. న్యాయ వేదిక, నేనైతే న్యాయ దేవత అని పెడతా. ఇప్పుడు వస్తాడు మదన్న. కొంచెం మాకు కూడా వినపడేలా మాట్లాడండి, నాకేం అర్థం అవ్వట్లేదు. ఏం లేదు, దీని తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్లు ఉన్నాయి. సబ్ టైటిల్ లేకుండా నాకైతే తమిళ సినిమా చూసినట్టుంది. జనరల్గానే సీరియస్ ఈపీ నాకు ఇవ్వాల్సింది నువ్వు. నిజంగా దాన్సి నాకు తమిళ సినిమా చూసినట్టుంది తెలుసా వీళ్ళ కమెంట్స్ లేక. అదిగో చెప్పానా పదం నచ్చాడంటే. వెల్కమ్ బ్యాక్. మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతూ కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. కాళీ యాదయ్య ఏ పార్టీలో ఉన్నారో పక్కనే ఉన్న స్పీకర్కు తెలియడం లేదని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి జడ్పీటీసీ కాకముందే సబితా ఇంద్రారెడ్డి మంత్రి అయ్యారు. మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డిపై ఓడిపోయిన వ్యక్తిని వేదికపై కూర్చోబెట్టారు. ఐఏఎస్ అధికారులు ఎగిరెగిరి పడుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరి పేరు రాసుకుంటున్నామన్న కేటీఆర్ తాము అధికారంలోకి వచ్చాక వాళ్ళ సంగతి చెప్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ వచ్చేది మేమే, మీ లెక్కలన్నీ సెటిల్ చేస్తాము, ఎవరెవరు ఎగిసిపడ్డారో వారి సంగతి చూస్తామంటూ మండిపడ్డారు. ఇదే అంశంపై మా ప్రతినిధి మరింత సమాచారం అందజేస్తారు. రాజేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ రగడ గత కొంతకాలంగా కొనసాగుతుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల బలాబలాలను తేల్చుకునేందుకు ఇప్పటి నుంచి ఆ రెండు పార్టీల నేతలు కార్యకర్తలు సన్నద్ధమవుతున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తాం. పరస్పర విమర్శల నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కుతున్న పరిస్థితులు కూడా కొనసాగుతున్నాయి. ప్రధానంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్ చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఆయన కామెంట్ చేయడంతో పాటు ప్రభుత్వ పనితీరుపై, కాంగ్రెస్ నేతల విధానాలపై కూడా తీవ్ర స్థాయిలో ఆయన ఒక ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తా ఉంది. అయితే రానున్న రోజుల్లో తిరిగి అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వస్తుందని, ఇప్పుడు ఎవరైతే తప్పులు చేస్తున్నారో వారందరికి సంబంధించిన లెక్కలు కూడా సరిచేస్తామని ఆయన తీవ్ర స్థాయిలో స్పందించడం జరిగింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో కూడా ఆ కామెంట్స్ చేశారు. అన్ని పరిశీలిస్తున్నామని, ఎక్కడ ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదని కూడా కేటీఆర్ తన మనసులో ఉన్న మాటలను స్పష్టంగా
వెల్లడించిన పరిస్థితి ఉంది. ఏదైతే ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు ముందు జరగనున్న పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహాత్మక విధానాలకు పదులు పెట్టిన క్రమంలోనే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే విమర్శలకు కూడా గుప్పిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టి ఆ వైఫల్యాన్ని ఎండగట్టే ప్రయత్నాలు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. కేటీఆర్ కూడా ప్రస్తుతం అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆయన విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. ఢిల్లీలో జరిగిన మహాధర్నా విషయంలో కూడా కేటీఆర్ తీవ్రస్థాయిలోనే స్పందించారు. బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ అంశాన్ని కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చర్చిస్తూ కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగట్టే ప్రయత్నాలు మాత్రం చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనా రానున్న రోజుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ధీటుగా అన్ని విధాల సమాధానం చెప్పేందుకు కూడా ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో క్యాడర్ ని సమాయత్తం చేసే పనిలో మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు నేతలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రాజేందర్. వేతనాలు పెంచాలంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్మికులు ఇంకా సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు. బంద్ కారణంగా టాలీవుడ్ లో షూటింగ్స్ ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. 3 రోజులుగా చర్చలు జరిగినా ఫలితం లేదు. వేతనాలు పెంచడం కష్టమని నిర్మాతలు చెబుతుంటే పెంచనిదే పనికి వెళ్లమని కార్మికులు అంటున్నారు. 4వ రోజు కూడా సమ్మె కొనసాగుతోంది. గురువారం రోజు ఫిల్మ్ ఛాంబర్లో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరిగింది. నిర్మాతలు ఫెడరేషన్ సభ్యుల మధ్య కీలక చర్చలు జరిగాయి. కాగా తమకు ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్ కావాలని, నాన్ మెంబర్స్ కి కూడా ఉపాధి ఇస్తామన్నారు నిర్మాతలు. ఫెడరేషన్ ముందు తమ డిమాండ్లను ఉంచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. థ్యాంక్ యూ. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షిస్తాయని మనం అయితే చెప్పుకోవచ్చు. వేతనాల పెంపు కోరుతూ టాలీవుడ్ సినీ కార్మికులు చేపట్టిన సమ్మె ఇప్పటికే 4వ రోజుకైతే చేరుకుంది. అయితే పూర్తి స్థాయిలో షూటింగ్లు నిలిపోవడంతో పరిశ్రమలో పలు సమస్యలు అయితే తలెత్తున్నాయి. ప్రస్తుతం కార్మికులు తర్వాత పనులకు వెళ్ళకపోవడంతో ఆందోళనలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే మనకు తెలిసిన విషయమే. అయితే ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ లో కోఆర్డినేషన్ కమిటీ అత్యవసర సమావేశం అయితే ఒకటి జరిగింది. అయితే ఈ సమావేశానికి ఫెడరేషన్ ప్రతినిధులు, తర్వాత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులు కూడా హాజరైన పరిస్థితి అయితే ఉంది. విదేశాల నుంచి వచ్చిన ఎవరైతే స్టార్స్ ఉన్నారో వారి డేట్స్ మిస్ అవుతుండడంతో షూటింగ్ నిలిచిపోవడంతో నిర్మాతలు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు మనం చూసుకున్నట్టయితే కష్టపడే కార్మికులు కనీస వేతనాలు పెంచాలని అనే డిమాండ్ తో ఫెడరేషన్ అయితే పట్టుబడుతుంది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పరిశ్రమ 2 వర్గాలుగా విభజించబడిందని మనం చెప్పుకోవచ్చు. ఒక పక్క కార్మికులు, మరోవైపు నిర్మాతలు వేతనాల పెంపు అంశంపై కేంద్రంగా తీసుకొని అభిప్రాయాలు అయితే మారుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఫెడరేషన్ తరఫున మనం ఒకసారి ఆలోచన చేస్తే టెక్నీషియన్ పని గంటలు ఎక్కువ, తర్వాత పారితోషికం తక్కువ ఉండటంతో వారు పలు శాఖల్లో దాదాపు 30% వరకు వేతనాలు పెంపు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం వారి చివరి లైట్ బాయ్ నుంచి కాస్ట్యూమ్ డిజైనర్ వరకు ప్రతి ఒక్కరూ ఈ సమ్మెలో అయితే భాగస్వామిగా అయి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ విషయానికి వస్తే ప్రస్తుతం పరిస్థితుల్లో ఇండస్ట్రీ పై భారం అధికమవుతుందని అయితే వాళ్ళు వెల్లడించిన పరిస్థితి ఉంది. అయితే దీని గురించి వాళ్ళ ఆలోచన తీవ్రంగా ఒకసారి మీటింగ్ కూడా పెట్టుకుని అభిప్రాయాలు అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. ఇండస్ట్రీలో కొంతకాలంగా సినిమాల బడ్జెట్లు పెరిగినా కలెక్షన్లు తగ్గాయంటూ వేతనాల పెంపు తక్షణం వెంటనే సాధ్యం కాదని కొందరు నిర్మాతలు అయితే అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ డిమాండ్లపై చర్చలు కొనసాగిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఉమ్మడి నిర్ణయం తీసుకోలేకపోయారని ఏదైతే జరుగుతున్న పరిస్థితి. ఈ సమ్మె వలన రోజుకు కోట్లాది రూపాయలు అయితే లాస్ ఫిలిం ఇండస్ట్రీకి అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనివల్ల కేవలం నిర్మాతలే కాదు, డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, తర్వాత చిన్న ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పలు పెద్ద సినిమాలు షూటింగ్ నిలిచిపోయే పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. అయితే ఎవరైతే స్టార్స్ ఉన్నారో వారి డేట్స్ కూడా వృధా కావడమే కాకుండా చిన్న బడ్జెట్ సినిమాల్లో కూడా నిర్మాతలు మరింత కష్టాల్లోకి పడిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో ఒక ప్రశ్న కూడా తలెత్తుంది. ఇది ఇలాగే కొంతకాలం సాగుతుందా? ఒకవేళ సాగితే 1 కాదు, 2 కాదు, 4 రోజులు గడిచినా దీనికి పరిష్కారం దొరకలేదు అంటూ పలువురులు అయితే క్వశ్చన్ మార్క్ అయితే రైజ్ అవుతున్న పరిస్థితి. పని రోజులు వృధా అవుతున్నాయి. కొన్ని రోజుల ఆలస్యం వల్ల బడ్జెట్ ప్రభావం కూడా భారీగా ఉంటుంది. అయితే కాగా
ఫిలిం ఛాంబర్ తరపున ఒక కమిటీ నియమించి 2 వర్గాలుగా మధ్య సయోధ్య ఎవరైతే సఖ్యత కుదిరించలేకపోతున్నారనేది మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పటికీ మనకు అయితే స్పష్టత రాలేదు. కానీ సినిమా పరిశ్రమ ఎంత మందికి జీవనాధారంగా ఉందో మనకు తెలిసిన విషయమే. ఇకపోతే ఫెడరేషన్ డిమాండ్ నిర్మాతలు తర్వాత వాళ్ళ పరిస్థితుల మధ్య సఖ్యత చాలా అవసరం అయితే ఉంది. ఇది ఇలాగే కొనసాగితే ఇండస్ట్రీకి భవిష్యత్తులో తీవ్ర నష్టం కలగవచ్చు అనేది పరిశ్రమ పెద్దలు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగారు. మహారాష్ట్ర, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని, బీజేపీ కోసం ఈసీ ఓటర్లను చోరీ చేస్తుందంటూ ఆరోపించారు. ఈ మేరకు బెంగళూరు సెంట్రల్ మహదేవ్పూర్ అసెంబ్లీ స్థానంలో సుమారు 1,00,000కు పైగా నకిలీ ఓట్లు ఉన్నాయని ఆరోపణలు చేశారు. దాన్ని రుజువు చేసేందుకు తమ వద్ద అణుబాంబు లాంటి అధిక ఆధారాలు ఉన్నాయని ప్రకటించారు. కాగా రాహుల్ ఆరోపణలపై స్పందించిన కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ దొంగ ఓట్లపై ఆధారాలు ఇవ్వాలని లేఖ రాశారు. దొంగ ఓట్ల వివరాలకు డిక్లరేషన్ ఇవ్వాలని లేఖలో వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అయితే అందిస్తారు. రాజు, చెప్పండి. కేంద్ర ఎన్నికల కమిషన్ పై రాహుల్ గాంధీ హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈసీకి సంబంధించి, కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ఓటర్ల జాబితాను తమకు చూపించాలని ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ సభలకు సంబంధించి వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిణామక్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఓటర్ల జాబితాకు సంబంధించి బహిర్గతం చేస్తే అందులో తప్పేముందంటూ ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈవీఎంలతో కనుక ఎలక్షన్స్ నిర్వహిస్తే కనుక పూర్తిగా తమకు విభిన్న అనుమానాలు ఉన్నాయని కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే సందర్భంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను స్వీకరిస్తున్నటువంటి కర్ణాటక చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సైతం ఆయన వ్యాఖ్యలపై స్పందించడం జరిగింది. డిక్లరేషన్ ఇవ్వాలంటూ అదే సమయంలో తనకు రాసినటువంటి ఆ లేఖకు సంబంధించి దొంగ ఓట్లకు సంబంధించి పూర్తి ఆధారాలు కూడా తమకు వ్యక్తపరచాలని కూడా కర్ణాటక నుంచి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అయితే ఒక లేఖ రాసినటువంటి పరిస్థితి. ఆ లేఖలో మాత్రం అందుకు అనుగుణంగా దొంగ ఓట్లకు సంబంధించి వివరానికి సంబంధించి పూర్తి డిక్లరేషన్ కూడా ఇవ్వాలంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం జాబితాను దాచిపెట్టడం కావచ్చు, బహిర్గతం చేయనటువంటి పరిణామంలో రాహుల్ గాంధీ మాత్రం హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇవి ఇప్పటివరకు నా 6 at 6 అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.